ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనము. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే జన సమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేరి. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 26 వచనంలో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించుతాము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం అందును గాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం, సీయోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇజ్రాయిలారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, సీయోను నివాసులారు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారు ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 1వ వచనము, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరిచే శక్తి బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బాబు స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.